మొద్దు నిద్రపోతున్న అధికారుల కంటే ఓటేసి గెలిపించుకున్న నాయకులే మాకు ముఖ్యమని, మా ప్రాణమని, మా ఊపిరని అనుకొస్తున్నా ఈ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో. మరి ఆ నాయకుడు చేసిన ఉత్తారకం ఏంటి, ఏం ఘనకార్యం చేసిండు, ఏం కథ చూద్దాం పని మనం కూడా. అరే రే 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 రే, నీ దండం పెడితే ఏంది గశారం పాడైపోను లోకం మీద ఎంత ఇచ్చంతం జరగబట్టే ఇక ఆనాడు వేమన చెప్పిన వేదాంతం బ్రహ్మం చెప్పిన కాలజ్ఞానం అక్షరాల నిజమవుతున్న ఈ రోజుల్లో పల్లెటూళ్ళలో భూకామందలు, పట్టణాలలో రౌడీ ముఠాలు, బాధ్యత తెలియని ఉద్యోగులు, బడాయి పలికే పెద్ద మనుషులు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అన్నట్టుగానే తయారైంది ఆ కథ. ఇక మరి ఓట్లతోని ఏమంటారు చూడు, ఓటేసేదాకా అయ్యా అప్ప అమ్మ అని ఇక ఓటేసే తెల్లారి బూడితో అంటారు. అంటే ఇక ఇది అచ్చతాల సత్యం అనేది లోకమంతా ఎంచిపోయిన ముచ్చట. కానీ మధ్యప్రదేశ్లో అధికారులు రాకపోయినా, మున్సిపల్ అధికారులు రాకపోయినా, పట్టించుకోకపోయినా, వాళ్ళు ఇటంకల మళ్ళీ చూడకపోయినా, ఇగో పాపం దేవేంద్ర రాథోడ్ అనే కౌన్సిలరు ఏకంగా మున్సిపల్ అధికారి రాకపోతే ఇగో అలా మ్యాన్హోల్ దిగి గదర్ నీళ్ళు మొత్తం ఎత్తిపోసుకుంటా ఎంత రామసకదనంగా సాఫ్ చేస్తుండో సారు కడుపు చల్లకుండా. ఇక సారు చేసిన ఘనకార్యానికి నేను దండం పెడితే సోషల్ మీడియాలో ఇక ఈయనకు అవార్డులు కాకపోతే అవార్డులు ఇస్తుర్రు పూలదండలు వేసుకుంటా.